పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ హరిహర వీరమల్లు మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భీమ్లా నాయక్. అయితే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యి 3 years అయిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ తర్వాత 3 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ హరిహర వీరమల్లు మూవీలో యాక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ హరిహర వీరమల్లు మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అనసూయ భరద్వాజ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు. అయితే అనసూయ భరద్వాజ్ గారు ఈ హరిహర వీరమల్లు మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పుష్ప 2. అయితే పుష్ప 2 మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే అనసూయ భరద్వాజ్ గారు పుష్ప 2 మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ హరిహర వీరమల్లు మూవీలో యాక్ట్ చేస్తున్నారు అనసూయ భరద్వాజ్ గారు. చూడాలి అనసూయ భరద్వాజ్ గారికి ఈ హరిహర వీరమల్లు మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే హరిహర వీరమల్లు మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని అలానే పాటలని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ హరిహర వీరమల్లు మూవీని ఈ June 12న రిలీజ్ చేస్తాము అన్నారు మూవీ టీం. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ మూవీని పోస్ట్ పోన్ చేశారు అంటున్నారు మూవీ టీం. అయితే ఈ హరిహర వీరమల్లు మూవీని ఈ జూలైలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.